హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరికి నమస్కారం. నేను మీ విజయవాడ వినోద్ని. ఇంకా గయా టెంపుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా గయా నుంచి అయోధ్యకి ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని అయోధ్య వచ్చేసామండి. ఇంకా అయోధ్య దిగిపోగానే మనకి కోతులు వెల్కమ్ చెప్తాయండి. చాలా కోతులు ఉంటాయండి ఎక్కడ పడితే ఎక్కడ. ఎందుకంటే ఇది అయోధ్య రాముల వారిది కాబట్టి ఇక్కడ హనుమంతుడు ఉంటాడనే నమ్మకం అండి. ఇంకా అందుకనే చాలా కోతులు ఉంటాయి. ఇంకా మా వాళ్ళు అందరు రాగానే ఇంకా లిఫ్ట్ యూజ్ చేసి పైకి వెళ్ళిపోయాము. ఈ రైల్వే స్టేషన్ వచ్చి బాగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. అయోధ్య బాగా ఒక స్మార్ట్ సిటీగా అవ్వాలని చెప్పి ఒక మంచి ఎయిర్పోర్ట్ టైప్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మీరు కావాలంటే. ఇంకా మేము పైకి వచ్చేసాము. ఇంకా ఎగ్జిట్ అవ్వాలంటే ఇలాంటి లిఫ్ట్ ఎక్కి ప్లాట్ఫామ్ చేంజ్ అయ్యి మళ్ళీ వన్ ప్లాట్ఫామ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలండి. ఇంకా మాకు టైం అయిపోతుందని చెప్పి ఇంకా లిఫ్ట్లో కిందకు వచ్చేసామండి. ఎగ్జిట్ అయిపోయాము. ఇంకా ఎగ్జిట్ రాగానే ఇక్కడ మనకి రాముల వారికి ఉడత భర్తీ సాయం అంటారు కదా, ఆ ఉడతని నిదర్శనంగా తీసుకొని ఇక్కడ బొమ్మని పెట్టారండి. కానీ స్టోనా ఏంటిదనేది అర్థం కాలేదు. చాలా బాగుందండి అట్రాక్షన్గా. ఇంకా బయటికి వచ్చేస్తున్న దారిలో ఇంకోటి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఎలా చేయాలనేది ఎగ్జాంపుల్ థీమ్ కూడా పెట్టారండి. ఇదే మీరు అది చూసారా, ఫ్యూచర్లో ఇలా అవుతుందండి రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్స్ కానీ మొత్తం ఒక ఎయిర్పోర్ట్ దీంట్గా ఉంటుంది. ఇంకా బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చినా కూడా చాలా కోతులు ఉన్నాయి. ఇంకా మేము ఆటో మాట్లాడుకున్నామండి. ఆటో మాట్లాడుకొని ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోతున్నాము. రూమ్కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ సరియు నదిలో ఫ్రెష్ అవుదామని చెప్పి సరియు నదికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యామండి. ఇంకా వెళ్ళే దారిలో మీకు రాముల వారి చరిత్ర ఎలా ఉంటుందనేది మొత్తం ఒక పెయింటింగ్ రూపంలో మీకు అక్కడక్కడ వేసి చూపించారు. ఇది వచ్చి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వీణ అండి. అది సర్కిల్లో పెట్టారు. ఇంకా మేము ఆటోస్ అన్నీ మాట్లాడుకొని సరియు నది దగ్గర డ్రాప్ అయిపోయామండి. ఇదే సరియు నదికి వెళ్ళే దారి. ఇక్కడ కూడా చిన్న షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదండి, ఇదే సరియు నది. చూసారా, లోతు అయితే ఎక్కువ ఉండదండి. అక్కడ చుట్టూ బోర్డర్ పెట్టేసి బోట్స్ ఉంటాయి, బోటింగ్ కూడా ఉంటుంది. ఇంకా మా వాళ్ళు చిన్నపిల్లల్లాగా అల్లరి చేస్తున్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం. అరే దూకే అనుకో గుర్తు పగిపోద్ది. బాగా ఉన్నాయి నీళ్ళు. ఏంటి వెంకటేశా దూకు దిగరా దిగమన్నారా. ఇంకోసారి ఇచ్చే లాస్ట్ ఇద్దరు కలిపి దూకండి. దూకు. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయానండి. మా వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఫ్రెష్ అయ్యి వస్తున్నారు మెల్లగా. మీ ఇక్కడ నుంచి నేను మా వైఫ్ పిల్లలు కలిపి ఒక ఆటోలో వెళ్ళిపోయాము. అంటే వాళ్ళందరితో పెట్టుకుంటే లేట్ అయిపోతుందని ఇంకా మేము దర్శనానికి వెళ్దామని చెప్పి ఆటో మాట్లాడుకున్నానండి. ఆటో వచ్చి డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అలో లేరన్నారు. ఇతను షార్ట్ కట్స్లో తీసుకెళ్తానంటే ఇంకా సరే అని చెప్పి ఆటో ఎక్కాము. ఇంకా సందులో నుంచి ఏదో ఒక అటు ఇటు చేసి వేరే సందులో నుంచి నియర్ బై వరకు తీసుకొచ్చాడండి. అదే ఈ సందు. ఇక్కడ నుంచి 200 మీటర్స్ ఉంటుందండి టెంపుల్. ఇంకా మేము ఆటోకి అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే టెంపుల్ దగ్గరేనండి. ఇంకా మెల్లగా నడుచుకుంటూ వెళ్తే మనకి శ్రీ రామ జన్మభూమి అనే బోర్డు కనిపిస్తుంది. ఆ రైట్ సైడ్ చూస్తేనే టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ దగ్గర ఫెసిలిటీస్ ఏంటంటే నడవలేని వాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ ఉంటుందండి. దానివల్ల దర్శనం త్వరగా అవుతుంది. వాళ్ళతో పాటు ఒకరు వెళ్ళొచ్చు.
మీరు చూసారా లగేజ్ కూడా లోపల లగేజ్ కౌంటర్ ఉంటుంది. మొబైల్స్ కానీ ఏమి నాట్ అలౌడ్ అండి, స్మార్ట్ వాచెస్ కానీ అవి ఏమైనా ఉంటే ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకా మేము లైన్లో చెప్పులు వేసుకొని వెళ్ళిపోతున్నాము. కాకపోతే ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది చెకింగ్ పాయింట్, ఇక్కడ లగేజ్ అంతా చెక్ చేయాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మేము చెప్పులు లగేజ్ మొత్తం లగేజ్లో పెట్టేసామండి. పెట్టేసి ఇగోండి ఇది లాకర్ రూము. మనం వాళ్ళకి పెట్టేసి టోకెన్ ఇస్తే మళ్ళీ మనం దర్శనం నుంచి వచ్చే రూట్లో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదే రూట్ అండి, ఎగ్జిట్ రూటు. ఇక్కడ నుంచి రాగానే మనకి లగేజ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ మనం లగేజ్ తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. మాకైతే దర్శనం బాగా జరిగింది, పిల్లలతో ఉన్నాం కదా. కొంచెం విఐపీ లైన్ ఏదో పాసిబిలిటీ ఉంటే విఐపీ లైన్లోకి వెళ్ళిపోయానండి. అక్కడ నుంచి ఫస్ట్ లైన్లో చూసాము, ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసామండి. ఇంకా ఇక్కడ నుంచి మేము కాశీ వెళ్తాము. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లు మీ విజయవాడ అబ్బాయి.